కదా కదా ఈరోజు అన్నమయ్య జిల్లా పెనగలూరు మండల పరిధిలో ఎక్కడ పట్టినా భూదందాలు. రాజకీయ నాయకులు అండదండలతో వందల వేల ఎకరాల కబ్జా చేసి పక్కా జిల్లాలకు సంబంధించినటువంటి వారికి లక్షల కోట్ల రూపాయలకు అమ్ముతున్నా కూడా పెనగలూరు మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారు, గతంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారు కూడా ఎవరు వచ్చినా కూడా నమ్మకం నీరెత్తినట్లు భూ కబ్జాదారులకు తొత్తులుగా మారి వాళ్ళు ఇచ్చినటువంటి ముడుపులు తీసుకొని రెవెన్యూ యంత్రాంగానికే చెడ్డ పేరు తెస్తున్నటువంటి ఈ పెనగలూరు రెవెన్యూ తహసీల్దారుల పైన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మన సబ్ కలెక్టర్ మేడం గారు చర్యలు తీసుకొని కబ్జా చేసినటువంటి భూ కబ్జాదారుల పైన కూడా వెంటనే తగు చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపైన కేసులు కట్టే తప్ప ఈ భూ కబ్జాదారులు ఆగరని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నలపరెడ్డిపల్లి పంచాయతీలో దాదాపు 70 సర్వే నెంబర్లో 500 ఎకరం పూర్తిగా కబ్జా చేసి అక్కడ ఉన్నటువంటి సదరు సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి 1400 ఎకరం 1400 ఎకరంలో దాదాపు 400 ఎకరం ఒక భూ కబ్జాదారుడు రాజకీయ నాయకుడు కబ్జా చేసి వేల కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నా కూడా రెవెన్యూ యంత్రాంగం దున్నపోత మీద వాన కురిసినట్టు పట్టించుకొని పాపాన పోవడం లేదు. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ నిరుపేదైనటువంటి వారు ప్రతిరోజు కూడా తహసీల్దార్ కార్యాలయం దగ్గరికి తిరిగి కాళ్ళు అరిగిపోవడం తప్ప వాళ్ళను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. రెవెన్యూ యంత్రాంగం ముడుపులకు పాలుమాలి ఇప్పుడు పేదవారికి అంతా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఈరోజు రేపు మేము చూస్తాం. ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చినాం. వారు 2 రోజుల్లో పరిష్కారం చేసినట్లు, లేకపోతే 2-3 రోజుల్లో పెనగలూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి పేదవారికి న్యాయం జరిగేంత వరకు వదిలే ప్రసక్తే లేదని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. నా పేరు జ్యోతి చిన్నయ్య, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శిని. అక్కడ ఉన్నటువంటి పెనగలూరు మండల కార్యదర్శి గానిగిపెంటి ఆదినారాయణ, చింతలపూరు నాగమ్మ, శంకరయ్య, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అందరూ పాల్గొనడం జరిగింది. కామ్రేడ్స్.